ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన ఏ టు జెడ్ క్రిస్టియన్ ఛానల్లో మరి 2 years అగో ఏ టు జెడ్ క్రిస్టియన్ ట్రేడ్స్, అలాగే లాస్ట్ ఇయర్ ఏ టు జెడ్ క్రిస్టియన్ డోంట్స్, అంటే క్రైస్తవులుగా చేయవలసినవి 2024లో ధ్యానించాము. 2025లో క్రైస్తవులు చేయకూడని ఉండకూడని లక్షణాలు చూసాము. అలాగే 2026లో ఏ టు జెడ్ గాడ్ గ్రాంట్స్, అంటే చెయ్యాల్సినవి చేస్తూ చేయకూడనివి చేయకుండా ఉంటే క్రైస్తవులకి దేవుడిచ్చే ఆశీర్వాదాలను చూద్దాము. మరి ఈరోజు ఆల్ఫాబెట్ ఏ, అనాయింటింగ్, అభిషేకం అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా కీర్తనలు 23:5 చరణం, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. మరి అభిషేకం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. పరిశుద్ధాత్మాభిషేకం అది డిఫరెంట్, అండ్ అలాగే ఈ అభిషేకం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనం ధ్యానించబోతున్న అభిషేకం అన్నది ఏంటంటే దేవుని ఉద్దేశాలు ఆయన ఏదైతే నెరవేర్చాలనుకున్నారో అది ఒక వ్యక్తి మీద, అలాగే తన శక్తి ద్వారా కార్యాలను జరిగించడం. అలాగే పరిశుద్ధాత్మాభిషేకం అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు సాల్వేషన్, మరి రక్షణకి ముందు కానీ తర్వాత కానీ. ఎందుకంటే అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే పేతురు గారు అంటారు కదా 2:38లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మరి ఇదే పేతురు గారు కొర్నేలి విషయంలో, అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తే 46, 47, 48లో చూస్తే అక్కడ అంటారు కదా, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి పడి, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్ము పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్ము పొందవలనని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పరిశుద్ధాత్మాభిషేకం అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సాల్వేషన్తో సంబంధం లేకుండా దేవుడు దర్శనాన్ని బట్టి ఆయన వరాన్ని బట్టి పొందుకోగలుగుతారు. కానీ మనం ఈరోజు ధ్యానించబోతున్నది అభిషేకం. అంటే కొన్ని మాటలు కూడా ఉంటాయి కదా, టర్మ్స్, కొమ్ము అభిషేకం, తైలాభిషేకం, మరి నీళ్లతో క్షీరాభిషేకం అని ఈ రీతిగా అంటూ ఉంటారు. అన్నిల్లో కూడా ఈ మాటలు వింటానే ఉంటాము. మన పరిశుద్ధ గ్రంథంలో అభిషేకం అనే మాటని ధ్యానిద్దాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు అభిషేకించబడినారు, మరి ఏవేవి కూడా అభిషేకించబడినవి, అభిషేకించబడిన వారు చేసిన కార్యాలు, అభిషేకించబడిన వారు చేయవలసిన కార్యాలు, అలాగే పరిశుద్ధ గ్రంథంలో అభిషేకించబడిన తర్వాత ముందు వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదని 2 రాజులతో కంపేర్ చేద్దాం. అలాగే అభిషేకంలో దాగి ఉన్న ఆశీర్వాదాలు, అభిషేకించబడిన వారి పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ విషయంలో దేవుని ఆజ్ఞలేంటి, అలాగే అభిషేకించబడిన తర్వాత వారిలో కనబడే సూచనలేంటి, కనబడవలసిన సూచనలు, వారు కలిగి ఉండడం లక్షణాలేంటి ధ్యానిద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే ఏవేవి అభిషేకించబడినవి లేదా అభిషేకించాలి. మందిర స్థలము, ఆదికాండం 31:13లో చూస్తాం కదా, యాకోబుతో అంటూ ఉంటారు, అక్కడ స్తంభం మీద నూనె పోసితివో అంటే దాన్ని అభిషేకంగా మనం చూస్తాం. అలాగే దహన బలిపీఠము, నిర్గమాకాండం 40:10, దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠము ప్రతిష్ఠించవలెను, అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. దేవునికి స్తోత్రం. యాజకుల వస్త్రాలు, నిర్గమాకాండం 29:21, మరి బలినిచ్చే పశువును కూడా అభిషేకించాలి. నిర్గమాకాండం 29:36, బలిపీఠము దాని ఉపకరణములన్నీ, గంగాళం, పీట, ఇవి కూడా నిర్గమాకాండం 30:28లో, మందిరమును దానిలోని సమస్తమును అభిషేకం చేసి ఉపకరణములన్నీ ప్రతిష్ఠింపవలను. మరి ఇది లేవియాకాండం 8:10లో మనం చూడగలుగుతాం, మోషే గారు చేసినట్లు. అలాగే ఎవరెవరు అభిషేకించబడినారు లేదు ఎవరెవరు అభిషేకించబడాలి చూసినట్లయితే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో యాజకులు అభిషేకించబడ్డారు. అంటే నేటి దినాలలో సేవకులకి అభిషేకం తప్పనిసరి. నిర్గమాకాండం 28:41లో చూస్తే అహరోనును
అతని కుమారులను యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. దేవునికి స్తోత్రం. మరి అక్కడ వారికి చొక్కాలు కుట్టించి తొడిగించడం, అలాగే సంఖ్యాకాండం 3:3 చూస్తాము, వారిని యాజకులగునట్లుగా మోషే గారు ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేలును నడిపించిన యాజకులు కానీ, న్యాయాధిపతులు, రాజులు, వీరందరూ కూడా అభిషేకింపబడిన వారే. రెండోది న్యాయాధిపతులు. మరి గర్భంలోనే సంసోన్ గారు న్యాయాధిపతిగా ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలును విడిపించుటకు అభిషేకించబడినట్టు మనం చూస్తూ ఉంటాం. అది న్యాయాధిపతులు 13:2 చూడగలుగుతాం అన్నమాట. అలాగే రాజులు, మరి సౌలు గారు కానీ, దావీదు గారు కానీ, సొలొమోన్ గారు కానీ, మరి 1 సమూయేలు 9:16, 16:13 ఈ రీతిగా రాజులు అభిషేకించబడటం కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ పరిచారకులు, మరి పరిచర్య చేసే స్త్రీలు, వీరు కూడా అభిషేకించబడటం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ అసలు అభిషేకం అన్నది అది ఒక దేవుని సంకల్పం, అనాది కాల ప్రణాళికే ఉన్నది. అది మనుషుల యొక్క ఆలోచన అవసరం మీద ఆధారపడి ఉండదు. మరి అభిషేకం దేవుని ప్రణాళిక. ఎలా అంటే ఈవెన్ న్యాయాధిపతులు కూడా ఇశ్రాయేలును ఏలక ముందే రాజును గురించి, ఇశ్రాయేలును ఏలబోయే రాజు గురించి కూడా దేవుని సంకల్పమే ఉన్నది. ద్వితీయోపదేశకాండం 17:14 చూస్తాం కదా, మరి రాజు యెహోవా యొక్క ఏర్పాటును బట్టి ఏర్పాటు చేయవలసి ఉన్నదని. అంత మాత్రమే కాదు కానీ మరి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా సౌలు గారిని ఆయన చిత్తంలో ఉన్నాడు కాబట్టి అభిషేకించడం మనం చూస్తూ ఉంటాము. మరి 1 సమూయేలు 8:5, 9, 16, 15:1 చూస్తాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. మరి సమూయేలు ప్రవక్త గారే సౌలు రాజును అభిషేకించడానికి రాజుగా వచ్చాడన్నమాట. అంతేకాని అభిషేకం కోసం మరి అక్కడ కోర్సులు చేస్తారని, అక్కడ అమౌంట్ కడితే ఇచ్చే పట్టా లాంటిది కాదు దేవుని అభిషేకం అన్నది. నువ్వు ఆయన ఎన్నిక ఏర్పాటులో ఉంటే దేవుడు తన దైవజనుల ద్వారా ప్రేరేపించి పంపించి మరి నిన్ను అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, పేరు పెట్టి పిలిచి అభిషేకిస్తాడు. 1 సమూయేలు 16:3 చూస్తే మరి అక్కడ యెష్షయి ఇంటికి వెళ్తారు సమూయేలు గారు, ఒకళ్ళ తర్వాత ఒకరు. మరి ఏలియాబుని వాళ్ళ బ్రదర్స్ని చూపించినప్పుడు వీరు కాదు అని, ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకించవలనని సమూయేలు గారిని యెష్షయి ఇంటికి పంపించేటప్పుడు మరి దావీదు గారి గురించి చెప్తారన్నమాట. దేవునికి స్తోత్రం. మన ఊహకు కూడా అందదన్నమాట. ఆయన ఎన్నికల ఏర్పాటులో ఉంటే ఆయన ఎక్కడో దావీదు గారు గొర్రెల దొడ్లో మరి గొర్రెలు కాచుకుంటా ఉన్నారు. ఏ కొండల్లో లోయల్లో ఉన్నారో, ఏ అరణ్యంలో ఉన్నారో తెలియదు కానీ దేవుని సంకల్పంలో ఉన్నారు. కాబట్టి దైవజనుడు మరి సమూయేలు గారు దావీదు గారు వచ్చే వరకు కూర్చొని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగే నిన్ను తృణీకరించిన వారి ముందు అభిషేకిస్తాడు. 1 సమూయేలు 16:11-13 వరకు చూస్తే మరి అక్కడ దావీదు గారు చాలా చిన్నగా రూపసి అయి చాలా యంగ్గా ఉన్నారు కదా. మరి ఈయన అభిషేకించింది అని అనుకునే విధంగా ఉన్నారు. కానీ అక్కడ దేవుడు అంటా ఉన్నారు కదా, మనుషులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. అలాగే తండ్రి సహోదరులు అందరూ కూడా తృణీకరించబట్టే వారందరూ ఆర్మీలో ఉంటే తిన మాత్రం చిన్న మందను కొనిచి వాటిని మేపుకొన్నారు. అయితే దేవుడు మాత్రం నేను కోరుకున్నవాడు ఇతడే అని మరి అక్కడ సమూయేలు గారు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకించెను. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది గృహాలలో కూడా వీడు వేస్టురా అనుకున్న వాళ్ళనే దేవుడు తన అనాది కాల ప్రణాళికలు సంకల్పం చొప్పున ద బెస్ట్గా నిలిపే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అభిషేకించబడిన వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అలాగే ఎలా ఉంటే అభిషేకించబడతారు. మొదటిగా తగ్గింపు మనసు ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన సౌలు గారు మరి తగ్గింపు కలిగినోడు, బాధ్యత కలిగినోడు. ఎందుకంటే భాగ్యవంతుని కుమారుడు అని ఉంది. గాడిదని వెతకటానికి ఒక దాసునితో పాటు వెళ్ళాడు అనమాట. నాకేం పని పాప, మరి వాళ్ళని తీసుకొని వెళ్ళండి, 2 దాసులను పంపించండి, ఒకడు కాకపోతే నేను ఎందుకు వెళ్తానని అనలేదు. చాలా తగ్గింపు కలిగి ఉన్నాడు. అలాగే తండ్రి యొక్క గాడి తప్పిపోతే మరి తను కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వటం 1 సమూయేలు 9:1 మనం చూస్తాం. దావీదు గారు కూడా గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. ఎంత తగ్గింపు కదా. మిగతా వాళ్ళ అన్నలందరేమో మరి ఆర్మీలో ఉంటే నన్నెందుకు ఇట్లా చీప్గా చూస్తున్నావు, నన్ను కూడా పంపించు, నేను మరి ట్రై చేస్తాను, ఉంటానో ఉండనో తర్వాత చూద్దు
అని రిబేలియస్గా తండ్రి మీద లేరన్నమాట. మరి 1 పేతురు 5:6 ఉంటుంది కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలని. అభిషేకానికి మొట్టమొదటిది అణకువ, తగ్గింపు, దీన మనస్సు అన్నది అవసరమన్నది. దేవునికి స్తోత్రం. అలాగే రెండోదిగా యథార్థవంతులుగా, నీతిమంతులే ఉండాలి. 1 సమూయేలు 12:3 చూస్తే అక్కడ సమూయేలు గారు అంటా ఉన్నారు, ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధపునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగు చేసినడలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకోవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ రాజుల ఎదుట ఒప్పుకోవాలి, అధికారుల ఎదుట అని కాదు, కానీ అభిషేకించబడిన వారికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే వారి మాట ఫైనల్ అన్నమాట, వారి మాట సత్యము. అభిషేకించబడిన వారు అంత యథార్థంగా, రైచర్స్గా ఉండాలని. దేవునికి స్తోత్రం. ఆయన ఒక అభిషేకించబడిన వాడే కాబట్టి, ఆయన నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉన్నాడు కాబట్టి అభిషేకించబడిన వారి ముందు ఒప్పుకోండి, అలా చెప్పించండి నా గురించి ఏమైనా నెగిటివ్ ఉంటే అని ఛాలెంజింగ్గా చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అలిగేషన్ లేకుండా అలాగే యథార్థంగా నీతిమంతులే, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. మూడోది చూస్తే దేవుడు కోరుకునదగిన వారే ఉండాలి. దేవుని హృదయానుసారులే ఉండాలి, ఇష్టానుసారులే ఉండాలి. 1 సమూయేలు 16:12 చూస్తాం. అపోస్తుల కార్యములు 13:22 నా చిత్తానుసారమైన మనిషిని కనుగొన్నానని, హృదయానుసారుడని చెప్తా ఉంటాడు. దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దావీదు గారి గురించి. అభిషేకించేటప్పుడే చెప్తున్నారు కదా, నేను కోరుకున్నవాడు ఇతడే అని. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్న వారిగా, దేవుని హృదయానుసారులుగా ఉండాలి, ఆయన ఇష్టానుసారులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 4th వన్ చూసినట్లయితే దేవుని ఉద్దేశం నెరవేర్చువారే ఉండాలి. అపోస్తుల కార్యములు 13:22 మనం చూస్తాం కదా, ఇందాక మనం చదువుకున్నట్టు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో అది మన ద్వారా దేవుడు చేయించుకుంటున్న క్రమంలో, లార్డ్ హియర్ ఐ యామ్, మేక్ మీ యూజ్ ఆఫ్ యువర్ వెసల్, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. 143వ కీర్తన 10వ చరణంలో మనం చూడగలుగుతాం. వన్స్ ఆయన అభిషేకం మన మీద నిలిచిన తర్వాత మన ఆలోచనలు, మన ఆశలు ఏమి ఉండకూడదు, పరిపూర్ణంగా ఆయన హస్తాల్లోకి వెళ్ళిపోవాలి. మరి యేసయ్య సైతం మత్తయి సువార్తలో చూస్తాం కదా, శిలువయానానికి ముందు నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే ఆయన పాత్రయే ఉండాలి. అలాగే మరి యెషయా గ్రంథం 61లో చూస్తాం కదా, 1-3 వచనాలు చూస్తే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ ఈ 10 పాయింట్స్ కలిగి ఉండాలి. చేయబద్ధులమై ఉన్నాము. చెప్పుకున్నాం కదా, దీనులకు సువార్త ప్రకటించాలి, నలిగిన హృదయాన్ని దృఢపరచాలి, చెరలో ఉన్న వారికి విడుదలనివ్వాలి. మనం చదువుకున్న ప్రకారము ఆ రీతిగా జీవించబద్ధులమై ఉన్నాం. అలాగే 6th వన్ చూసినట్లయితే క్రీస్తు నందు నిలిచి ఉండాలి. మరి 1 కొరింథీ 1:21 చూస్తాం. అలాగే 1 యోహాను 2:27 కూడా, మీతో కూడా క్రీస్తు నందు నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తులో ఉంటే ఫలిస్తాము. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆ రీతిగా ఫలించి ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ నిలిచి ఉందురు గాక. దేవునికి స్తోత్రం. ఆయనకి వేరే ఉంటే ఫలించరు, పెరిగివేయబడతారు. మరి ప్రధాన యాజకులైన ఏలీ, సమూయేలు గారు చాలా యథార్థంగా ఉన్నప్పటికీ వారి పిల్లలు మరి దేవుని ఎరుగని వారి మిక్కిలి దుర్మార్గులై ధనాపేక్షలు కలిగి ఉన్నారు కాబట్టి వారి సంతానం తర్వాత మరి నిలిచి ఉండలేదు. అలాగే అభిషేకించబడిన వారు అన్నిటిని ఎరిగిన వారే ఉండాలి. 1 యోహాను 2:20 చూస్తే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక
సమస్తమును ఎరిగెదరు. దేవునికి స్తోత్రం. ఏది మంచి ఏది చెడు మరి ఇవన్నీ ఎరిగి ఉండాలి. అలాగే మరి మొదటి రాజులు 3:10 చూస్తాం కదా, సొలొమోన్ గారు గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క దైవజనుడు కూడా ఈ రీతిగా ఉండాలి. లేకపోతే మరి యెహోషువ గారి గురించి బ్యాడ్గా కాదు, కానీ గిబియోనీలు మరి డిస్గైజ్గా వచ్చి మారువేషంలో వచ్చి చెప్పినప్పుడు వారు భయపడిపోతారు. అది వారు మంచితనమే అనుకోవచ్చు. అంటే ఇజ్రాయేలుతో మంచిగా ఉంటే వారు మమ్మల్ని హతం చేయరు, ఎందుకంటే అప్పటిదాకా వస్తున్న ప్రతి ఒక్కరిని ఏ రీతిగా జయించుకుంటూ వచ్చారో మన దగ్గరకు కూడా వస్తే మనల్ని కూడా ఈ రీతిగానే హతం చేస్తారేమోనని వారు భయంతో వస్తారు. మరి ఆయనైతే వారితో ఒక కావెనెంట్ నిబంధన చేసిన తర్వాత తెలుస్తుంది వీరు మనంత పొరుగువారే అని. మరి ఆ రీతిగా ఎవరు ఉండకూడదు. అభిషేకించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇన్నర్ ఏం జరుగుతూ ఉన్నది మన మధ్య కానీ మన బయట కానీ ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞానికి తల్లో కన్నులు ఉంటాయంట. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, అలాగే అన్నిటిని ఎరిగిన వారే ఉండాలన్నమాట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునని మరి యెషయా 11:1-2 మనం చూడగలుగుతాము. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఎవరి ద్వారా వంచనకి గురవ్వరు, ఎవరి ద్వారా మోసపరిచే సందర్భాలు ఉండవన్నమాట. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిని వేడకూడదు. అభిషేకించబడిన వారు దేవుని సన్నిధిని అపవిత్రపరచకూడదు, అలాగే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. లేవియాకాండం 21:12 మనం చూస్తాం కదా, దేవుని అభిషేక తైలం అన్నడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ స్థలమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం. మన్నేటి దినాలలో చెప్పడం కాదు కానీ దైవజనులు మందిరంలో తప్పించి వారం మొత్తంలో ఎక్కడో చోట గృహ కూడికలో పెళ్ళిళ్ళు దినాలు ఏదో ఒకటి వెళ్తా ఉన్నారు. కానీ మనం అక్కడ చూస్తాం కదా, కీర్తనలు 134:1 యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండలారా అని. మరి దేవుని సన్నిధానంలో గడపటమే మరి 84వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, యెహోవా మందిరావరణను చూడవలనని మరి ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లని 42వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అభిషేకించబడిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం దేవుని సన్నిధానం నిలిచి ఉండబద్దులమన్నాం. మరి అక్కడ నిర్గమాకాండం 12 చూస్తాం, పస్కా ఆచరించేటప్పుడు కూడా రక్తపు గుర్తు కలిగిన ఆ గృహం నుంచి బయటకు వస్తే ఇంకా అవుట్ ఆఫ్ అన్నమాట. దేవుడు వారిని ఇంకా కనికరింపక ఉపేక్షింపక వారు కూడా హతమైపోతారు ఐగుప్తులతో పాటు. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానాన్ని హత్తి పెట్టుకుని ఉండాలి. అభిషేకించబడిన వారు ఎప్పుడు ఆల్ ద టైమ్ అవైలబుల్గా ఉండాలి. వారినే దేవుడు యూజ్ చేసుకుంటారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తాం కదా, 36-37 అన్న ప్రవక్తి మరి తను రేయింబవళ్ళు దేవాలయమును విడువక అని మనం చూస్తూ ఉంటాం. మరి దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఆలయాన్ని విడువక ఉండాలి అభిషేకించబడిన వారు. అలాగే ఆలయాన్ని విడువక ఎవరైతే ఉంటారో వారిని దేవుడు అభిషేకించి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకించాలి అనుకుంటున్న వారికి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అధ్యక్ష పదవికి, పరిచారకులకి, అలాగే పరిచర్య చేసే స్త్రీల కొరకు 1 తిమోతి 3వ అధ్యాయం 1-13 మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు చెప్తా ఉన్నారు, అధ్యక్ష పదవికే ఇన్నుంటే ఇంకా దేవుడు అభిషేకించాలనుకున్న వ్యక్తికి అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. మొదటిగా 1-13 వరకు మనం చదువుకుందాం. అభిషేకించాలనుకుంటే, అలాగే అభిషేకం కావాలనుకుంటే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. 1 తిమోతి 3వ అధ్యాయం 1-13 ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనైరకపోయినాడలా అతడు దేవుని సంఘమును
ఎలాగు పాలించును? అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస ధర్మను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకురాలై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందండి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. దేవునికి స్తోత్రం. మరి సంఘంలో అభిషేకం కోసం పరిచర్య కోసం ఏమి, ఎల్డర్గా సంఘ పెద్దగా ఏమి, మరి దేనికోసమైన అభిషేకం కోసం ఆలోచన కలిగిన వారు, అడుగుతున్నవారు, ఆశ కలిగి ఉన్నవారు ఈ లక్షణాన్ని కలిగి ఉన్నారా లేదా ఒకసారి యోచించుకున్న మీదట మరి ఆ దైవజనులు కూడా ఇవ్వవలసి ఉన్నదనమాట. ఎందుకంటే అధ్యక్ష పదవికే మరి పరిచర్య చేయటానికి ఇన్ని రకాలుగా ఉంటే ఇంకా దేవుని అభిషేకం వారి మీద నిలిచి ఉండాలంటే ఇంకెంత పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలో కదా. ఎవరికి వారు స్వవిమర్శ స్వపరీక్ష చేసుకున్న బద్ధులమై ఉన్నాము. అలాగే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆహారం పంచిపెట్టుటకు కూడా మరి అక్కడ మనం చూడగలుగుతాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మరి ఈ పరిచర్య చేయటం కోసం కూడా, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. మేము వారిని ఈ పనికి నియమింతము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకెరు, నికనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయుగు వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవునికి స్తోత్రం. ఆహారం పంచిపెట్టడం కోసమే పౌలు గారు మరి ఇన్ని రకాలుగా ఆత్మతో జ్ఞానంతో మంచి పేరు పొందుకోవాలని మరి చెప్తా ఉన్నారనమాట. మరి దేవుని అభిషేకం కలిగి దేవుని పని చేయాలంటే దేవుని ఉద్దేశం ప్రకారం మాత్రమే అభిషేకించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకించబడిన వారిలో, అలాగే అభిషేకించిన తర్వాత కనబడే సూచనలు మనం చూసినట్లయితే 1 సమూయేలు 10:6లో దేవుని ఆత్మ బలంగా దిగిరాటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆత్మ పరిపూర్ణులుగా ఎల్లప్పుడూ ఉండబద్ధులమై ఉన్నాము. మరి అక్కడ సమూయేలు గారు ప్రవచించారు, క్రొత్త మనసు వచ్చింది, దేవుని తోడు అతనికి ఉన్నదని చూస్తూ ఉన్నాం. అలాగే శాంసన్ గారు కూడా మనం చూస్తే పలుమార్లు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా రాగా అని చూస్తూ ఉంటాం అనమాట. అలాగే దావీదు గారి విషయంలో కూడా 1 సమూయేలు 16:13లో యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే దురాత్మలు పారిపోయాయి అని. మరి మనం కూడా అభిషేకించబడిన తర్వాత అభిషేకానికి ముందైనా కానీ ఇటువంటి ఆత్మ నడిపింపును కలిగి ఉండాలి. మరి మనం వాయిద్యాలు వాయించిన, పాటలు పాడిన, ప్రార్థించిన, ప్రకటించిన దురాత్మలో ఆ రీతిగా పారిపోవును గాక, స్వస్థత క్రియలు జరుగును గాక, కుటుంబాలు కట్టబడును గాక, రక్షణ కార్యాలు జరిగించును గాక. దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకించబడిన వారు మేలు చేస్తూ స్వస్థపరచుచు సంచరించాలి. అపోస్తుల కార్యములు 10:38లో చూస్తే యేసే చేసిన మినిస్ట్రీ అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునదియే. దేవుడానికి తోడే ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడే స్టాండ్ బై ఉండక మరి దేవుని మందిరంలో నిలిచి ఉండాలని మనం ఇందాక చూసుకున్నాము. దేవుని మందిరంలో ఉంటూనే దేవుని కార్యాలను కూడా గో అండ్ స్పెల్ గాస్పెల్
సంచరించబద్దులు మనం. పరలోక రాజ్యం విస్తరణ కొరకై ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఏ రీతిగా అయితే సంచరిస్తూ మరి సువార్త ప్రకటించారో, ప్రతి ఒక్కరము కూడా మనకున్న పరిధిలో ఎవరికిచ్చిన తలాంతును బట్టి ఆ రీతిగా పరలోక రాజ్య విస్తరణ కొరకు అనేకాత్మల రక్షణార్థమై ఆ అభిషేకాన్ని వినియోగించుదురుగాక. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య మార్కు సువార్తలో చూస్తాం కదా, 16-15లో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకించబడిన సౌలు గారిని, దావీదు గారిని మనం చూసినట్లయితే అభిషేకానికి ముందు వారి పరిస్థితి ఎలా ఉన్నది, అభిషేకించబడిన తర్వాత ఏ రీతిగా ఉన్నది మనం ఒక్కసారి చూద్దాం. అభిషేకించబడక మునుపు సౌలు గారి స్థితి ఏంటంటే, ఆయన మరి 1 సమూయేలు 9:1-16 చూడగలుగుతాం. భాగ్యవంతుని కుమారుడు, సుందరుడు, యవనుడు, మరి అందరికంటే ఎత్తుగలవాడని, తండ్రి మాటకి లోబడినవాడు, తగ్గింపు కలిగినవాడు, దైవజనుని గౌరవించే మనస్సు కలిగినవాడు. మరి ఇట్లా దీర్ఘదర్శి ఉన్నాడంటే, అయ్యో ఆ ప్రవక్తకి ఇటని మన దగ్గర ఏం లేదు కదా అన్నాడు. ఎంత గౌరవించే మనసు అభిషేకానికి ముందు కలిగి ఉన్నాడు కదా. అలాగే దేవుని అనాది కాల ప్రణాళికే ఉన్నాడు. మొట్టమొదటి రాజుగా సౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్వేస్ ఫస్ట్ ఈస్ ద ఫస్ట్ అండి. ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్ టు గెట్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అని కూడా అంటారు. మరి తను కాదనుకున్నారు. ఆ అభిషేకం ప్రకారం దేవుడు ఆశించిన స్థాయిలో తను జీవించలేకపోయాడు. అలాగే అభిషేకించబడిన తర్వాత ఎలా ఉన్నాడంటే, దేవుని ఆత్మచే ప్రేరేపించబడ్డాడు. మరి 11:6 చూస్తాం 1 సమూయేలు. అలాగే 1 సమూయేలు 10:22లో దాగి ఉన్నాడు. సౌలు సామాన్లో దాగి ఉన్నాడు కదా. అభిషేకించబడిన తర్వాతే ప్రతి ఒక్కరూ కూడా, ఓ చూసారా నేను అభిషేకించబడ్డాను అని కాలర్ ఎగరేసి తిరగటం కాదు, కానీ దాగి ఉండాలి ఎప్పటికప్పుడు. మరి తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా మనం హైడ్ అవ్వాలి. దేవుని హైలైట్ చేయదుము గాక. దేవునికి స్తోత్రం. అలాగే 1 సమూయేలు 11:5లో చూస్తే తన పని బాధ్యతగా చేశాడు. మరి అభిషేకించబడిన తర్వాత కూడా మరి సౌలు పొలం నుండి పశువులను కాసుకొని తెస్తా ఉంటాం, మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే దేవుని కార్యాలయందు ఆసక్తి కనపరిచాడు. యాబేష్కిల్లి వారు మరి అక్కడ ఏడుస్తూ ఉంటే, మరి సమూయేలు పక్షంగా సౌలు పక్షంగా చేరని వారు ఎవరు అని ఛాలెంజింగ్గా చెప్తా ఉన్నారు. అభిషేకించబడిన తర్వాత ఇటువంటి మంచి లక్షణాలు చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ మరి 1 సమూయేలు 15:9లో చూస్తాం, దేవుని మాటకి లోబడలేదు. ఇంకా తనే ఓన్ చాయిస్ డెసిషన్స్ తీసుకోవటం చూస్తాం. అమాలేకులని సంపూర్తిగా మరి సమూల నాశనం చేయమంటే కొన్నిటిని కడగా క్రొవ్విన వాటిని మరి రాజును అగగును కూడా చంపకుండా చేశాడు. మరి ఈ రీతిగా అవిధేయత చేశారు. 22:15-22లో సమూయేలు గారు అంటారు కదా, మాట వినుట శ్రేష్టం. దేవుని మాటని పెడచెవుని పెట్టాడు. దేవుని మాట ప్రకారం జీవించలేదు. అలాగే 18:9 1 సమూయేలులో చూస్తే దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అసలు చేసిందంతా దావీదు గారే కదండి. మరి గొల్యాతను చంపి మరి ఆ స్త్రీలు పాడిన పాటకి అప్పటి నుంచి అసూయ చూపిస్తాడు. ఎప్పటికప్పుడు మరి అభిషేకించబడిన దావీదుని చంపాలనే ప్రయత్నించాడు. అసూయ ఒక్కటి చాలండి మరి పడిపోవటానికి. ఎందుకంటే అసూయ ఎముకలకు కుళ్ళని, మత్సరం ఎముకలకు కుళ్ళు. ఇంగ్లీష్లో ఎన్వియస్ అని జెలస్ అని ఉంటుంది. రెండుకి సిననిమ్స్ అనమాట. చాలా మంది ఇంతే, అభిషేకించబడిన కొంతకాలం వరకు దేవుని చిత్తానికి లోపడుతూ మరి వినయ విధేయతలు భయభక్తులు కలిగి తగ్గింపు కలిగే జీవిస్తూ ఉంటారు. పోను పోను స్థిరపడిన తర్వాత మరి అనేక మంది రాజులు స్థిరపడిన తర్వాత హృదయాన్ని గర్వించడం, మనసులో గర్వించడం మనం చూస్తూ ఉంటాం. మరి గడ్డి మేపించిన స్థితి కూడా ఉన్నది రాజులకి. మరి ఆ రీతికి ఎవ్వరూ ఉండొద్దు. అభిషేకానికి నిజంగా దేవుడు అభిషేకించాడంటే ఎంతో అణుకువ కలిగి ఉండాలన్నమాట. అంత తగ్గింపు కలిగి ఉంటే దేవుడు ఇంకా ఉన్నతంగా తన పని కొరకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకుంటాడు. అలాగే అభిషేకించే నాటికి దావీదు గారి స్థితి చూస్తే 1 సమూయేలు మొత్తం 1 సమూయేలు నుంచి 15:28 చూస్తే ఉత్తముడు, మరి నీకంటే ఉత్తముడు అని సమూయేలు గారు చెప్తారు కదా సౌలు గారితో. అలాగే గొర్రెల కాపరి 16:11 16:12 చూస్తే దేవుడు కోరుకున్నవాడు. 16:16లో సితారా చమత్కారంగా వాయించగలడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి, యెహోవా అతనికి తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన తర్వాత దావీదు గారు ఎలా ఉన్నారు? 1 సమూయేలు 16:13లో చూస్తే యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం. 16:19లో
అభిషేకించబడిన తర్వాత కూడా గొర్రెలను కాచాడు. దాన్ని ఏమాత్రం ఐల్ బీ ద నెక్స్ట్ కింగ్ అని మరి గొర్రెలను విడిచిపెట్టలేదు, కానీ తన పని తను చేసుకుంటూనే ఉన్నారు. 16:21 సౌలుకి ఇష్టడైపోయాడు. సౌలు ఆయుధాలు మోయవాడయ్యాడు. 24:6 అలాగే 26:9 అభిషేకాన్ని బట్టి సౌలుని చంపలేదండి. సమయం వచ్చిన అవకాశం వచ్చినప్పటికీ తినే పారిపోయాడు తప్పించి సౌలుకి ఏమాత్రం అపకారం చెయ్యలేదు. తన జనాంగం మరి అబ్నేర్ అంటారు కదా, ఒక్క పోటు పొడుస్తాను చెప్పు అంటే వాళ్ళ చేత కూడా ఏమాత్రం అపకారం చేయనిలేదు, అడ్డుకున్నాడు. రాజైన తర్వాత కూడా తను చిన్ననాటి నుండి ఏ రీతిగా పాటలు రాసుకునేవాడు, పాడుకునేవాడు, ట్యూన్ చేసుకునేవాడు, విచారణ చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు, ఆ రీతిగానే చేశాడు. రాజైన తర్వాత కూడా మనం 122:1 చూస్తాం, యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించానని. రాజా మరి ఆ రాజ్యం మీదకి వెళ్ళిపోదామా, ఆ శత్రువులను పట్టేసుకుందామా, ఈ రీతిగా అంటే రాజుకి చాలా దిల్ ఖుష్ అవుతుంది, హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ దేవుని మందిరానికి వెళ్దాము అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడంట. దావీదు గారు రాజు అయినప్పటికీ యాజకుడికి ఉండవలసిన లక్షణాలు మొత్తం మరి దావీదు గారికి ఉన్నాయండి. మరి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసింది అంటున్నారు 23:6 కీర్తనలో. మరి రాజు కదండి, దేవదానం రాన్తో మరి నగర్ని కట్టించుకున్నాడు. దాంట్లో ఉంటాను, గెస్ట్ హౌస్లో ఉంటాను, ఫామ్ హౌస్లో ఉంటానని కోరుకోవట్లేదు, కానీ మరి దేవుని మందిరంలో చిరకాలం జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దేవుని యొద్ద ఒక్క వరం అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను అంటున్నాడు. కీర్తన 27 చూస్తాం కదా, 4-5 చరణాలలో యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. రాజు అయినప్పటికీ దేవుని మీద ప్రేమ కానీ ఆయన ఆలయం మీద గౌరవం కానీ ఏమాత్రం తగ్గలేదు. మరి నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. ఇంటి కోసం ఎంతగా తాపత్రయపడ్డాడంటే, మరి దేవదానం రాన్తో కట్టబడిన నగర్లో నేను ఉంటున్నాను, నా దేవుడు గుడారాల్లో సంచరిస్తున్నాడని ఎంతో వాంచగలిగి మరి మందిరం కట్టొద్దన్నాడు దేవుడు. అక్కడే గుండె 4 ముక్కలైపోయి ఉంటది దావీదు గారికి కదా. ఎంతో తన డ్రీమ్ అన్నమాట. మరి తన లైఫ్లో తను సాధించాలనుకున్నది దేవుని మందిరం కట్టడం. నువ్వు కాదు అన్నప్పుడు మరి ఏమాత్రం చింతించలేదు, కానీ కొడుకు కోసం అంతా ఏర్పాటు చేశాడు. అన్ని యుద్ధాలు జరిగించి మరి నెమ్మదినిచ్చాడు. మందిరం కట్టడం కోసం సమస్తాన్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. రాజైనప్పటికీ 3 మార్లు ప్రార్థించాడు, 7 మార్లు స్తుతించాడు. దేవునికి స్తోత్రం. తన స్థితిని ఏ మాత్రం ఎప్పటిని మరువలేదు, విడవలేదు. నేను ఎంతటి వాడినయ్యా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకంటా ఉన్నాడు. మరి నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్దింపబడును గాక. మరి 2 సమూయేలు 7 మనం చూస్తాం కదా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమంటున్నాడు. మరి సింహాసనం స్థిరపరచండి, నా తర్వాత నా బిడ్డలే ఉండాలి, ఏలాలి అని అనుకోలేదు. దేవుని సన్నిధిని కానీ దేవుని కానీ అంతగా ప్రేమించాడు. ఆయన సన్నిధిని గౌరవించడం మనం చూస్తున్నాం. అభిషేకించబడిన తర్వాత కూడా దేవుని మీద ఇంకా ప్రేమ, భక్తి, శ్రద్ధలు మనం కనపరచబద్ధులమే ఉన్నాము. అందుకనే ఉంటది కదా వాక్యం, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపించుదును. దేవునికి స్తోత్రం. ఆయన దావీదు కుమారుడిగా పిలవబట్టానికి యేసే ఇష్టపడ్డాడండి. మత్తయి సువార్త 1:1 మనం చూస్తాం కదా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశవలని. క్రీస్తు అంటే అభిషిక్తుడు కదా. మనం అభిషేకం అన్న మాట మీద మనం ధ్యానిస్తా ఉన్నాం. నిజంగా 51వ కీర్తనలో చూస్తే పాపం చేసినప్పటికీ, మరి 2 సమూయేలు 11 మనం చూస్తాం కదా, పాపం చేసినప్పటికీ ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే, దోషం పోవునట్లు నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా, నా పాపం నా ఎదుటే ఉంది, నాకు తెలిసే ఉంది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నన్ను పవిత్రపరిచయ్య, హిస్సోపుతో నా పాపం పరిహరించయ్య అంటాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నా పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము, నా సింహాసనాన్ని నాకు దూరపరచొద్దు అనట్లేదు, కానీ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ గాడ్ ఈస్ హోలీ. మరి ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయలేం. కాబట్టి నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని దేవుని ప్రాధేయపడతా ఉన్నాడు. మరి డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. పాపం చేసే వాళ్ళు ఆయనకి దూరంగానే ఉంటారు.
మరి మన పాపాలు ఐజయా 59లో మనం చూస్తాం కదా, మరి మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరుచుకునేలా చేస్తా ఉన్నాయి. ఒక వ్యక్తి అభిషేకించబడితే నిజముగా ఈ సూచనలన్నీ కనిపిస్తాయి. పాపం చేయరు, చేసిన మీదట ఏ రీతిగా ఒప్పుకుంటారు, ఏ రీతిగా పశ్చాత్తాపడతారో, ఆయన సన్నిధానంలో మరలా ఏ రీతిగా వెలిగించబడతారో, నిలవబడతారో దావీదు గారిని చూసి మనం నేర్చుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. మరి అపోస్తుల కార్యంలో చెప్పబడిన రీతిగా ఆయన ఉద్దేశం అంతయు మరి దావీదు గారి మీద దేవుడు పెట్టుకున్న ఆశ మొత్తము నెరవేర్చిన విధంగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకించబడిన వారి పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుని ఆజ్ఞ ఏంటి చూద్దాం. 1 సమూయేలు 24:6 చూస్తే యెహోవా చేత అభిషేకించబడిన వారిని చంపకూడదు. 1 సమూయేలు 26:9 అంటారు కదా, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యమని దావీదు గారు సౌలు గారి విషయంలో అంటా ఉన్నారనమాట. మరి ఈ మనుషులు ఆ రోజుల్లో ఉన్న కత్తులతో ఖడ్గాలతో చంపుకున్నారేమో కానీ నేటి దినాలలో మాటలతోనే చంపేస్తా ఉన్నారండి. అభిషేకించబడిన వారిని ఎవరు హింసించకూడదు అనమాట, మాటలతో కూడా. 1 దినవృత్తాంతం 16:21 చూస్తే మరి ఎవరు కూడా వారిని ముట్టకూడదు, వారి హింసించకూడదు. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియో సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వానికి హింస చేయనయ్యలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించును. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు రేపు చాలా ఈజీగా అభిషేకించబడిన వారిని తృణీకరంగా చూస్తూ ఉంటారు, తుస్కారంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరు కూడా ఈ రీతిగా చేయలేదు, మరి చెయ్యకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన రాజులు సైతం గద్దించాడు. అభిషేకించబడిన వారిని హింస చేయనిలేదు, వారిని ముట్టనివ్వలేదంట. నేను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. ఎవరు కూడా అభిషేకించబడిన వారిని మరి హింస చేయటానికి కానీ వారిని మాటలతో నిందించడం కానీ చేయకూడదు. అలాగే కీర్తన 2:3 చూస్తే భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. మరి ఎవరు కూడా విరోధంగా లేవకూడదు. మరి సంఖ్యాకాండం 16 చూస్తాం కదా, కోరాహు, దాతాన్, అభిరాము మరొక 250 మెంబర్స్తో అగెన్స్ట్గా లేస్తారు మోషే గారి నాయకత్వానికి. మీరేనంటే మేము కూడా, దేవుడు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నారని విరోధంగా లేస్తే ఏం చేసింది? సజీవంగానే మరి వీరికి కుమారులనేంటి, పశువులంటి వారికి కలిగిన సమస్త సంపాద్యాన్ని మరి సజీవంగా భూమి నెరలు విడిచి చేయటం చూస్తామన్నమాట. అయితే కోరహు కుమారులు చావలేదు. ఏదేంటికి విరోధంగా ఎవరు కూడా నిలవకూడదు అభిషేకించబడిన వారికి. ఎందుకంటే వారు దైవికమైన నడిపింపులో నడిపించబడతా ఉన్నప్పుడు వారితో పాటు వెళ్ళటమే. మరి దైవజనులు అంటూ ఉంటారు, మరి నడిపింపు దర్శనమన్నా ఉండాలి, దర్శనం కలిగిన వారినన్నా ఫాలో అవ్వాలంట. మరి ఆ రీతిగా ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే అభిషేకించబడి నడిపించబడతా ఉన్నారో నిజమైన అభిషేకం కలిగిన వాడిని ఫాలో అవ్వటంలో తప్పే లేదు. నేను పెద్దోడిని, ఆడు వయసులో చిన్నోడు, వాడిని ఫాలో అయ్యేదేంటి కాదు. ఎవరు కూడా ఆ రీతిగా అనుకోకూడదు. మరి మోషే గారు చిన్నోరు కంపారిటివ్లీ ఆరోన్ గారు. మరి అహరోన్ గారు కంటే మోషే చిన్నవాడు అయినప్పటికీ అహరోన్కి దేవుడుగా ఉన్నాడని మరి నిర్గమాకాండం 4:5 మనం చూస్తామంట. 4:16 మోషే గారి విషయంలో మిరియాం కూడా లేస్తుంది కదా. మరి అక్కడ ఒక కూషు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అయితే ఆవిడ కుష్టు రావటం, మరలా దేవుడు మరి మోషే గారు ప్రార్థన ఆలకించి స్వస్థపరచడం మనం చూస్తాం. ఎవరు కూడా విరోధంగా లేవకూడదు. అలాగే అభిషేకించబడిన వారి నిమిత్తం ప్రార్థించవద్దులు మనం. 1 సమూయేలు 26:16 చూస్తే మరి అబ్నేర్ని అంటా ఉన్నారు, సౌలు గారిని మరి చంపే ఛాన్స్ వచ్చినప్పటికీ చంపలేదు. దూరంగా వెళ్ళి మరి రాజుని కాపు కాయవా, మరి వాడిని రక్షించవా అని మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రార్థన అభిషేకించబడిన వారికి కాపుగా నుండునుగాక. దేవునికి స్తోత్రం. ఒక రక్షణ వలయంగా అభిషేకించబడిన వారికి ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన అవసరమై ఉన్నది. మరి యుద్ధంలో నిలిచిన వారికి ఎంతో, సామాన్ దగ్గర ఉన్న వారికి కూడా అంతే భాగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడానికి కూడా అభిషేకించబడిన వారి నిమిత్తం మరి తీర్మానం, త్యాగం, సమర్పణతో ముందుకు రావాలి. అలాగే అభిషేకింపబడిన వారిని శపింపకూడదు. అలా అయితే మరణానికి పాత్రులు. 2 సమూయేలు 19:21 చూస్తాం. అభిషేక్ అంటా ఉన్నాడు, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని. మరి నిజమే, అభిషేకించబడిన వారిని ముట్టకూడదని, హింస చేయకూడదని దేవుడు రాజులను సైతం గద్దించాడు. ఎవరు కూడా శపించకూడదు, దేవుడే చూసుకుంటాడు. అభిషేకించబడిన వారి విషయంలో తప్పైనా ఒప్పైనా
మరి 2 పాళ్ళ తీర్పు వరకు ఉంటుంది కాబట్టి దేవుడే చూసుకుంటాడు. ఎంత హర్ట్ అయినా కానీ వారి ద్వారా శపించకూడదు. అలాగే అభిషేకించబడిన వారిని తృణీకరించకూడదు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. దేవునికి స్తోత్రం. మరి అభిషేకించబడిన వారు మరి కొట్టినా కానీ వారు గద్దించినా కానీ దాన్ని రిసీవ్ చేసుకోవటం అది ఉపకారం అని తైలాభిషేకం అని అంటా ఉన్నారు. మరి వారు మన తప్పు లేకపోయినా మనల్ని ఏమన్నా అన్నా కానీ తెలిసి తెలియక వారు దూషించినా శపించినా దేవునికి విడిచిపెట్టడమే. మనుషులు కాదు కానీ దేవుడు వారిలో ఉంచిన అభిషేకానికి రెస్పెక్ట్ చేయబద్దులమన్నాం. అలాగే అభిషేకింపబడిన వారి ఆశీర్వాదాలు కొన్ని చూచినట్లయితే దేవుడు నిత్యము వారికి వారి కుటుంబానికి కనికరం చూపిస్తారంట. కీర్తన 18:50 చూస్తే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది కదా, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారని. మరి ఆ రీతిగానే అభిషేకించబడిన వారికి దేవుడు నిత్యము కనికరం చూపిస్తాడంట. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానన్నట్టు. మరి కీర్తన 26లో చూస్తే 20వ కీర్తన 6వ చరణం, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకించిన వారిని ఆయనే రక్షించుకుంటాడు. మరి బాడీ గార్డ్స్ వీళ్ళు ఎవరు అవసరం లేదండి. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి వారిని రక్షిస్తాడు. వారి పాదము తొట్టు లేకుండా వారు మరి 91వ కీర్తనలో ఉంటుంది కదా, ఆ రీతిగా రక్షణ అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి సమయమనక అసమయమనక వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఏవేవో తింటూ ఉంటారు, తినాల్సి వస్తుంది, తాగాల్సి వస్తుంది కూడా. మరి ఏజెన్సీ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో ఈ రీతిగా వెళ్తున్నప్పుడు మరి రాకపోకలో కూడా దేవుడు కాపుదలనిచ్చి రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు తింటున్న దాన్ని తాగుతున్న దాన్ని దీవిస్తూ ఉంటాడు. వాటి విషయంలో కూడా దేవుడు కాపుదల అవసరమే ఉన్నది. అలాగే కీర్తన 23:5వ చరణం మన కీవర్డ్స్ చూస్తే, పొంగి పొర్లడి అనుభవం అన్నమాట. నా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. మరి దైవజనుడు అభిషేకించబడిన వారు థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ టైప్స్ అనే కాదు కానీ అసలు దేవుని అభిషేకమే గొప్ప పెద్ద ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం. అబండెంట్ బ్లెస్సింగ్స్ త్రూ క్రైస్ట్, ఏబీసీలు. దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకించబడిన వారిని ఎప్పుడు దీనదశలో ఉంచడండి. 37వ కీర్తనలో అంటారు కదా దావీదు గారు, నేను చిన్నవాడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్దింపబడుదురు. దేవునికి స్తోత్రం. మరి సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు అంట మన దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తన 45:7లో చూస్తే, చెలికాండ్ర కంటే హెచ్చించును, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. దేవునికి స్తోత్రం. మనం నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి అంటే కండిషనల్ ప్రామిస్ అండ్ బ్లెస్సింగ్ అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు చెల్లికాండ్ర కంటే, చాలా మంది దైవజనులు గొప్ప గొప్ప పెద్ద పెద్ద చదువులు చదువుకొని దేవుడు పరిచర్యకు పిలిచినప్పుడు మరి నా తోటోళ్ళు ఇంత సంపాదిస్తున్నారు పర్ మంత్, మరి నా పరిస్థితి ఏంటి, ఇంత దీనంగా ఉన్నాను అనుకోవటానికి లేదు. నా చదువు వ్యర్థమైపోతా ఉన్నది అనుకోవటానికి లేదు. ఆయన పిలిపే గొప్ప గ్రాడ్యుయేషన్ అండి. ఏ కొలువులో చేస్తే వస్తుందండి ఇంత రాయల్టీ. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటే భూ దిగంతముల వరకు ఆయన సొత్తుగా చేసుకుని వాడుకునే దేవుడే ఉన్నాడు, హెచ్చించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన తోటి వారి కంటే మిన్నగా ఘనంగా హెచ్చించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన చూస్తాం కదా 14వ చరణంలో, ఆయన ప్రేమించి మరి మనం మన క్వాలిఫికేషన్స్ని ఎక్స్పీరియన్సెస్ని అన్ని పక్కన పెట్టి ఆయన పిలుపు దర్శనానికి విధేయత చూపి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మన చెల్లికండ్ర కంటే హెచ్చుగా హెచ్చిస్తాడు. మరి 91:14 కీర్తనలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం. అలాగే ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ అనాయింటింగ్, కొన్ని అభిషేకం గురించి చూస్తే, అభిషేకం అన్నది
కొనుక్కుంటేనే కోరుకుంటేనే వచ్చేది కాదండి. గారడి సీమోను కూడా మరి ధనాన్ని పెట్టి ఇవ్వమంటాడు కదా, ఈ వరాన్ని నాకు కూడా ఇవ్వమని పేతురు గారితో. మరి అమౌంట్ ఇచ్చి మౌంటైన్ అన్న కొనొచ్చేమో కానీ అనాయింటింగ్ కొనలేము. ఎక్కువ చందా వేస్తేనో కానుకలు ఇస్తేనే ఇచ్చేది కాదు, మరి అనాయింటింగ్ తీసుకునేది కాదండి. మరి చాలా మంది దైవజనులు కూడా ఈ రీతిగానే ఆలోచిస్తారు. మీరు మరి మాకు స్పాన్సర్గా ఉంటా ఉన్నారు, ఏదో ఒకటి పరిచర్యకి మరి ఎల్డర్గానో ఏదో ఒక పరిచర్యకి విని అనాయింట్ చేయాలి అనుకుంటా ఉంటారు. ఆ రీతిగా కాదండి. అవకాశం కోసమో మరి మనుషుల ఆలోచన కాదు, కానీ దైవ ప్రేరితమై ఉండాలి, దైవ సంకల్పమే ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకంలో పోస్టింగ్లకి అర్హతలు ఏమన్నా ఉంటాయేమో, కానీ ఆయన లోకంలో ఘనహీనులను బలహీనులను వెర్రివారిని ఏర్పరచుకొని అభిషేకించి ఆయన శిష్యులుగా అపోస్తలులుగా పిలిచారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అభిషేకించాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ దేవుడు కోరుకోవటమే. దేవునికి స్తోత్రం. మరి దేవుడు దావీదుగా ఏ రీతిగా కోరుకున్నారో, అభిషేకించాలనుకుంటే నీలో దేవునికి ఇష్టమైన క్వాలిటీస్ ఉండాలి. అలాగే దేవుడు చెప్తే చేసేది. ఏలియా గారికి ఎలీషాని అభిషేకించమని చెప్పినట్టు, అలాగే రికమెండేషన్ చేస్తే వచ్చేది కాదు, ఇచ్చేది కాదు. మరి మోషే దేవునితో అనేక పార్లు మరి 4:13 చూస్తే, నేను మాట నేర్పను కానని ఎక్స్క్యూజెస్ చెప్పి చివరికి నువ్వు పంపదలిచిన వాడిని పంపు యేసయ్య అని చెప్తాడు. దేవునికి మనం రికమెండ్ చేయటం కాదు. దైవజనులు కూడా వారి మనసులో ఎవరో ఉంటారు, వారిని పట్టుకొని వాళ్ళని రికమెండ్ దేవా నీ చిత్తమా అని అదే పేరు చెప్తారు. మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 23 నుండి 25 వరకు చూస్తే, మరి యూదా ఇస్కరియోతు ప్లేస్లో ఎవరు రావాలి ఈ అపోస్తులత్వంలో కానీ యోసేపు మత్తయ్య అని ఇద్దరిని చీట్లేస్తారు. మత్తయ్య పేరిట వచ్చింది, వేసిందే 2 కాబట్టి ఆబ్వియస్లీ ఏదో ఒకటి వస్తుంది. అలా కాకుండా దేవా నీ చిత్తం ఏంటని అది కూడా ఇంకో చీటి వేసినట్లయితే దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచేవాడేమో. అంటే వీరిద్దరు కాదు, దేవుని చిత్తం ఏంటని ఇంకా రిగరస్గా వాళ్ళు ప్రేయర్ చేసేవారేమో. అలా కాకుండా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఎవరినొకరిని రికమెండ్ చేయ ప్రభు అని. ప్రతి ఒక్కరు కూడా దైవజనులు నేడు ఈ రీతిగానే ఉన్నారనమాట. వారి మనసులో అనుకున్న ఆలోచనల్ని అభిషేకం పేరుతో ఆచరణలో పెట్టేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం తగదు. అలాగే అభిషేకం అన్నది ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఇచ్చేది కాదు, భయపెడితే వచ్చేది కాదు. మరి నాన్న నువ్వే నన్ను హైలైట్ చేయకపోతే ఎట్లా, నువ్వే అవకాశం అయిపోతే ఎట్లా, మేమేమైపోవాలి అని చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. మరి ఏలి సమూయేలు గారి పిల్లలే దానికి సాదృశ్యం. అంటే వారి దే ఆర్ లిటరలీ నాట్ డిజర్వ్ ఫర్ దాట్. యెహోవాను ఎరుగని వారే మిక్కులు దుర్మార్గులయ్యారని ఏలి కుమారుల నిమిత్తం సమూయేలు గారి పిల్లలైతే ధనాపేక్షల లంచాలు తీసుకుంటే న్యాయాన్ని తప్పించడం చూస్తాం. మరి నేటి దినాలలో కూడా దైవజనుల పిల్లలు మరి వారికి ఏదైతే భక్తి, విశ్వాసం, ప్రేమ దేవుని మీద ఉన్నదో అవే కొనసాగిస్తే వెల్ అండ్ గుడ్. అది కాకుండా అర్హత లేని వారికి అభిషేకాన్ని ఇస్తే దేవుని వద్ద 2 పాళ్ళుగా శిక్షా విధిలోకి వెళ్తారు, తీర్పు పొందుతారు. దైవజనులు కూడా నా బిడ్డలకి నేను అవకాశం అయిపోతే, నా బిడ్డలు నేను హైలైట్ చేయకపోతే మరి ఎవరు వాడిని ఆనర్ చేస్తారని అర్హత లేని వాడిని కూడా ఆనర్ ప్రారంభిస్తూ ఉన్నారు నేటి దినాలలో. ఇది ఏమాత్రం తగదు. అభిషేకం అంటే ఇదేదో వంశపారపర్యంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే వచ్చే సంపద కాదండి. ఇది అభిషేకం అంటే దేవుని ప్రణాళికే ఉన్నది. దేవునికి స్తోత్రం. దాన్ని వి మస్ట్ రెస్పెక్ట్ హిస్ డెసిజన్. దేవుని చిత్తం ఏమన్నదో, ఆయన సంకల్పం ఏమన్నదో ప్రార్థించి పొందుకున్న బద్ధులమే ఉన్నాము. అభిషేకం అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసే కనికట్టు కాదండి. అపోస్తుల కార్యం 19:14-16 చూస్తాం కదా. మరి యూదుడైన స్కవియు కుమారులు వాళ్ళు ఎలాగో దయ్యాలను వదిలిపెట్టిస్తున్నారో పౌలు గారు మేము చేస్తామని లేనిపోయింది వాళ్ళు ప్రాక్టీస్ చేయటం చేసినప్పుడు, మరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలుని ఎరుగుదును కానీ మీరెవరన్నా అడుగని మరి వారి మీద పడి వారిని లొంగ తీసుకోవటం, వారిని నేకడ్గా పడిపోవటం మనం చూస్తామన్నమాట. గాయాలు పొందుకొని దెయ్యం ద్వారా. మరి ఈ రీతిగా ఎవ్వరూ చేయకూడదు. మరి అభిషేకం ఉంటే దేవుడే అర్హతను బట్టి, యోగ్యతను బట్టి, అవకాశాన్ని బట్టి కాలానుగుణంగా హెచ్చించే దేవుడు అన్నాడు. ఎందుకంటే దావీదు గారిని అభిషేకించబడిన తర్వాత కూడా గొర్రెలు మేసుకున్నాడు, మేపారు. అలాగే సౌలు దగ్గర ఆయుధాలు మోసాడు. ఓవర్ నైట్లో ఐ విల్ బి ద నెక్స్ట్ కింగ్ అని వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు. అభిషేకం పొందుకున్న తర్వాత కూడా దేవుడు తగిన కాలం ముందే హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన ఆనర్ చేసే వరకు ఉండబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే పరిచయ పట్ల నాకు ఆసక్తి ఉందని అడిగి తీసుకునేది కూడా కాదు అభిషేకం అంటే. మరి దైవజనులు దైవావేశం వల్ల, దైవ ప్రేరేపణ వల్ల
మరి ప్రభు దర్శనం, పిలుపు, ప్రత్యక్షతను బట్టి పరిచయం చేస్తున్న వారికి ఎవరికి ఎప్పుడు ఏ రీతిగా అభిషేకించి ఇవన్నీ నిలబెట్టాలో పంపించాలో తెలుసు. కాబట్టి మనంతట మనం, నాకు ప్రేరేపణ ఉంది, ఆసక్తి ఉంది, అవకాశం ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నేను బాగా చేయగలుగుతానని మనంతటా మనమే ముందుకు రావటం కాదు. కానీ ఆ సమయం వస్తే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిలబెట్టి వెచ్చించి వాడుకునే దేవుడే ఉన్నాడు. తన అభిషేకాన్ని ఇచ్చి దేవునికి స్తోత్రం. అభిషేకం అంటే మ్యాజిక్ చేసి, మెస్మరైజ్ చేసి, మ్యానిపులేట్ చేసేది కాదు. నేటి దినాలలో అభిషేకించబడిన వారు కూడా ఏదో ఒక సూచక్రియ చేసి పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలని డిఫరెంట్ సెనారియోస్తో వస్తూ ఉన్నారు. ఎవరి మెథడ్, ఎవరి ప్రొసీజర్స్లో వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. నిజంగా సత్యవాక్యం నుంచి, ఈ సరళత నుంచి మరి భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉన్నారు నేటి క్రైస్తవ సంఘాలు. ఏ ఒక్కరు కూడా నిజంగా అభిషేకం నీలో నిలిచి ఉంటే దేవుని చిత్తానుసారంగా నడిపించబద్దులు మనం దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకం అంటే థ్యాంక్ఫుల్నెస్తో, కృతజ్ఞతతో ఇచ్చేది కాదు. మరి వీరి కుటుంబం తరతరాలుగా సంఘానికి కట్టుబడి ఉంది. మా నాన్నోళ్ళు, మా తాతల నుంచి మరి కుటుంబం మరి చాలా నమ్మకంతో ఉన్నారు, సంఘానికి దైవజన్ని కట్టుబడి ఉన్నారు అని ఇచ్చేది కాదు. మరి వారి రిమెంబరెన్స్తో, వారి జ్ఞాపకార్థంగా మరి అక్క మంచి ప్రవర్తన, మరి ఈ ఆంటీ గారు బాగా ఇచ్చేవాళ్ళు, మరి వాళ్ళని నిలబెడదాం, వాళ్ళ పక్షంగా మరి వాళ్ళ కొడుకున్నాడు, మనవడున్నాడు అని ఇచ్చేది కాదు. అభిషేకం అంటే అది మనం ఏమన్నా కృతజ్ఞత. నిజంగా అటువంటి కుటుంబాలు నమ్మకంగా సంఘాన్ని, సేవకుల్ని హత్తుకొని ఉంటే మరి సన్మానం చేయి. మరి అటువంటి వారు ట్రూలీ డిజర్వ్ ఫర్ దాట్. అంతేగాని అభిషేకాన్ని ఇచ్చేసి ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసేసి అందలం ఎక్కించడం కుదరదు. అది చేయకూడదు కూడా, దైవికమైన క్రమమే కాదు. అలాగే అభిషేకించబడిన వారు అతిక్రమం, అవిధేయత, ఆజ్ఞాతిక్రమం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. మరి లేవి 10:1 నాదాబు, అబీహులు మరి దేవుడు ఆజ్ఞాపించిన వేరే ఒక అగ్ని తీసుకొస్తారు కదా. ఇప్పుడు ఏం జరిగింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేయటం చూస్తూ ఉన్నాము. మేము అభిషేకించబడ్డాం కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. యెహోవా దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తా ఉన్నాడో ఆయన ఆజ్ఞాను ప్రకారం చేయబద్దులు మనం దేవునికి స్తోత్రం. మరి సౌలు, సంసోన్ గారు దేవుడు అనుకున్న స్థాయిలో వారి అభిషేకాన్ని వినియోగించుకోలేకపోయారు. ఇస్కరియోతు యూదా అపోస్తులత్వాన్ని, అభిషేకాన్ని కాలదనుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడండి. అలాగే దేవుడు అభిషేకిస్తే వెనక్కి తీసుకోడు, కానీ మన అపవిత్రత, దోషం, అవిధేయత, నిర్లక్ష్యం ద్వారా ఆ అభిషేకాన్ని నిర్వీర్యం చేసుకుంటా ఉంటాము. మరి నంబర్స్లో మనం చూస్తాం కదా, సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో మెరీబా జలం యొద్ద సీను అరణ్యంలో మోషే గారితో బండతో మాట్లాడమని చెప్తారు. అయితే 2 సార్లు కొడతాడు. అయినప్పటికీ నీళ్లు వచ్చినాయి. నువ్వు నేను చెప్పింది చేయలేదని నీళ్లు రప్పించకుండా దేవుడు లేడు. కార్యాన్ని చేస్తాడు, కానీ దానికి తగ్గ పర్యవసానం ప్రతి ఒక్కరూ కూడా పొందుకుంటారు. మన నేటి దినాలలో కూడా చాలా మంది దైవజనులను చూస్తా ఉన్నాం. వీరు ఒకప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు, అయినా కానీ దేవుడు వీళ్ళని ఎందుకు ఇంతలా వాడుకుంటున్నారు అంటే దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలుస్తాము. అప్పుడు వారి వారి క్రియలను బట్టి దేవుడు ప్రతివానికి ఇవ్వటానికి ఆయన సిద్ధపాటు చేసిన జీతం ఆయన యొద్ద ఉన్నది. మరి ఆయనే తీర్పు తీర్చేవాడు. కాబట్టి మరి చూస్తూ ఉంటామే, ఏవేవో జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు అభిషేకించబడిన వారు కూడా. అయినప్పటికీ దేవుడు కూడా మరి దాన్ని తీసుకోడు, కానీ దాన్ని వినియోగించుకున్న దాంట్లో వీళ్ళే వక్రీభవిస్తూ ఉన్నారు. మరి వారు వారి వంతులో నిలిచినప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు. అలాగే దేవుని ఎన్నికలో నీవు ఉంటే, నువ్వు పారిపోయినా కానీ, నీ చేతనవ్వదో, నేను చెయ్యలేనని పారిపోయినా కానీ మరి వెనక్కి తీసుకొచ్చి మరి పని చేస్తాడు. యోనా గారు అంతే కదా, నేను వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడు, అయినా కానీ ఆయన్నే పిలిపించి సేవ చేయించాడు దేవుడు. అక్కడ ప్రకటన చేయించాడు నినివే పట్టణస్థులకి. అలాగే నేను చెయ్యలేను అంటే షేర్ చేయమంటాడు. మరి మోషే గారు అంటారు కదా, నేను ఒక్కడే కన్నానా ఏంటి వీళ్ళని అని అన్నాడు. నేను ఈ భారం మొయ్యలేను అంటే, సరే 70 మందిని చూసుకో. నిర్గమాకాండం 11వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. మన అభిషేకాన్ని మనం చేతులారా నేను చెయ్యలేను, నీ భారం మొయ్యలేను అని విసుగుతో, కోపంతో అంటే మరి అది షేర్ చేసేస్తాడు దేవుడు. ఎవరం కూడా ఆ రీతిగా అంటానికి లేదు. మనకిచ్చిన అభిషేకాన్ని, మన చేతికి వచ్చిన పనిని ఆసక్తితో, విసుగు, కోపం లేకుండా శ్రద్ధతో చేయబద్దులు మనం. నీ చేతికి వచ్చిన పనిని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి, లేదంటే అభిషేకం షేర్ అయిపోద్ది. అలాగే మరి భయపడినా కానీ
అభిషేకం వేరే వరకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అలాగే భయపడినా గాని మరి మొదటి రాజులు 19 అధ్యాయం 16 వచనంలో చూస్తే 19లో భయపడిపోయి యెజెబెలుకి బదరీ వృక్షం కింద పడుకొని ఉంటారు కదా ఏలియా ప్రవక్త. ఇప్పుడు దేవుడు అంటారు కదా, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు మరి ఎలీషాను అభిషేకం చేయమని చెప్తా ఉంటారు. అభిషేకించబడిన మనం ఎవ్వరం కూడా భయపడకూడదండి. ఎవరో ఏదో చేసేస్తారని. ఆయన అభిషేకమే గొప్ప ఆశీర్వాదం. ఆయన అభిషేకమే కాపుదల. ఆయన అభిషేకమే గొప్ప ప్రాకారము ఆయన అభిషేకమే మన ధైర్యం. ఆయన అభిషేకమే మన ఆనందం. వి హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ అనాయింటింగ్ అండి. అభిషేకానికి తగినట్లు లేకపోతే టర్మినేట్ చేసేస్తాడు దేవుడు. ఏలీ కుటుంబాన్ని ఆ రీతిగానే చేస్తారు కదా. మరి ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారి మిక్కిలి దుర్మార్గులైతే మొదటి సమూయేలు 3:13లో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగింపలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నానని ఏలీ గారిని బట్టి తన కుమారులను బట్టి చెప్తారు. అలాగే ఇది మరి మొదటి రాజులు 2వ అధ్యాయం 27లో నెరవేర్పు చూస్తాము. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. మారు మనసు తగిన ఫలాలు ఫలించకున్నా, అభిషేకానికి మాదిరిగా జీవించకపోయినా దేవుడు ఈ రీతిగానే చేస్తాడు. అలాగే నేను అభిషేకించబడ్డవాడినని ఎవరిని ఏ మాట అంటే ఆ మాట అంటూ శపించడం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడండి. మరి మనం సంఖ్యాకాండం 20:8-10 వరకు చూస్తే అక్కడ మెరీబా నీళ్ల యొద్ద సీను అరణ్యంలో మోషే గారు మరి బండతో మాట్లాడమంటే 2 సార్లు కొడతాడు. ద్రోహులారా మీకోసం నేను నీళ్లు తెప్పించాలని అంటారు. సంఖ్యాకాండం 27:14లో చూస్తే మనకు అక్కడ ఉంటది కదా, ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నులెదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. ఎందుకంటే నువ్వు కూడా కళ్ళతో చూస్తా తప్పించి నువ్వు కూడా అడుగు పెట్టవని దేవుడు 13వ వచనంలో చెప్తారు కదా. మరి ద్వితీయోపదేశకాండం 32:51లో చూస్తే 50 చివరి నుంచి చూస్తే నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి నొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిదిరి. మరి దీనికి సాదృశ్యంగా మరి ద్వితీయోపదేశకాండం 34:1-7లో చూస్తే మరి అక్కడ దేవుడు అవన్నీ చూపిస్తాడు. ఈత చెట్లు గల మరి సోయర్ని ఏరుకోని మైదానం అన్నిటిని చూపించి మరి అక్కడ మోయాబు దేశంలో మృతి నొందటం చూస్తాం. ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదంట. మరి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. నా ఇండ్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. అయినప్పటికీ దేవుని నామాన్ని ఆ సర్వ సమాజం ముందు మహిమపరచలేదని ద్రోహులారా అన్నారని దేవుడు మాట మరి మాట్లాడమంటే బండని 2 మార్లు కొట్టారని మోషే గారికి ఆ వాగ్దత్త దేశంలో అడుగుపెట్టే స్వాధీనపరుచుకునే భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. నేటి దినాలలో ఆయన స్వజనాంగమైన దేవుని ప్రజల్ని ఆయన రక్తంలో కడుగబడిన వారిని అభిషేకించబడిన దైవజనులు నోటికి ఇష్టం వచ్చినట్టు వారి మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తూ ఉన్నారు. శాపనార్థాలు పెడతా ఉన్నారు. కుటుంబాలు బిడ్డలతో పరిచయలతో నాశనం అవ్వాలని కోరుకునే వారు కూడా లేకపోలేదు. దేవుడు చూస్తూ ఊరుకోడండి. ప్రతి మాటకి కూడా ఇక్కడే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దేవుడు దావీదు గారిని క్షమించాడు ఆ పాపం చేసిన తర్వాత. అయినప్పటికీ 2 సమూయేలు 12:14 చూస్తాం కదా, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివని మరి తను ఏదైతే పాపం చేశాడో ఆ పాప శిక్షను ఆ దోష శిక్షను మరి దావీదు గారు అనుభవించడం చూస్తూ ఉన్నాము. అలాగే అభిషేకించబడిన వారు పిలుపు దర్శనం వైపే పరిగెత్తాలి కానీ ఇతరుల దర్శనాలని కాదు. వారికి దేవుడు ఏ పిలుపునిచ్చాడు, ఏ దర్శనాన్ని ఏ మాటనిచ్చాడో ఆ మాట ప్రకారం జీవించబద్దులమైనాం. ఎందుకంటే మొదటి రాజులు 13వ అధ్యాయం 1-24 వరకు చూస్తే అక్కడ దైవజనుడు ఒకడికి బలిపీఠం దగ్గరికి వెళ్ళి యరొబాము విషయంలో మనకు ఆ స్టోరీ అంతా తెలుసు కదా. బలిపీఠం దగ్గర బలిపీఠం అని ప్రవచించి మరి నువ్వు వెనక్కి కూడా చూడొద్దు, ఏ ఇంటికి వెళ్ళొద్దు, ఆహారం తీసుకోవద్దు,
మరి నువ్వు వచ్చిన మార్గంన తిరిగిపోవద్దని చెప్తాడు. అయితే మరి అక్కడే బేతేల్లో ఉన్న ప్రవక్త వచ్చి, ముసలి ప్రవక్త ఒక ఆయన, మరి నేను నీలాగా ప్రవక్తని, దేవుడు నాకు చెప్పాడు, నువ్వు నా ఇంటికి రా అని మరి తీసుకెళ్ళి అక్కడ ఆహారం పెట్టి, మరి అక్కడ మనం చూస్తాం కదా, దేవుని మాట వినలేదు కాబట్టి మరి ఆ ముసలి ప్రవక్త ఎవరైతే మరి అబద్ధం చెప్పి వెనక్కి తీసుకుని వెళ్ళాడో ఆయన ద్వారానే ప్రవచనం వస్తుంది. నీ దేవుడు యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గై కొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేయుచున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోనని ఎలుగెత్తి చెప్పెను. మరి ఆ తర్వాత ఒక సింహం రావటం, ఆయన చంపేయటం చూస్తాం అనమాట. దైవజనునిగా అభిషేకించబడిన వారిగా నీ పిలుపు, నీ దర్శనం ఏదే ఉన్నదో గురి యొద్దకే పరిగెత్తబద్దులమన్నాం. మరి హెబ్రీ 12:1 ఉంటది కదా, విశ్వాసమును కత్తి దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందులలో బహుమానం పొందినట్టు ఓపికతో పరిగెత్తబద్దులం. ఫిలిపిలో ఉన్న రీతిగా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడబద్దులమన్నాం. మరి పేతురు గారు యేసయ్యను చూస్తున్నంతసేపు మరి సముద్రం మీద నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోసాగాడు. అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని లేవనెత్తాడు దేవుడు చేయనందించి. ప్రతి ఒక్కరూ కూడా ముందుకే కొనసాగించబడాలి. అభిషేకించబడిన వారు ఎవ్వరి మాటలు నానా రకాలు చెప్తా ఉంటారు. అసలు అది నిజమేనా, దేవుడు మాటేనా? ఇటువంటి టఫ్ కండిషన్ ద్వారా వెళ్తున్నప్పటికీ ఇంత స్టబాన్గా ఎలా ఉంటున్నావు? ఇది పొరబడుతున్నావేమో, లేకపోతే శాటన్ స్వరాన్ని విన్నావేమో అని అనేక రకాలుగా అంటున్నప్పటికీ దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ఆ మాటని నమ్మాలి. దేవునికి స్తోత్రం. అలాగే అభిషేకించబడిన వారికి ఏ మాత్రం భయం ఉండకూడదు. వారి యందన భయం ఇతరులకు ఉండాలి తప్పించి. మరి మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సమూయేలు గారు వెళ్తుంటే సమాధానంగానే వస్తున్నావా అని వారందరూ భయపడిపోతారనమాట. మరి ఆ రీతిగా అభిషేకించబడిన వారు అంత పవర్ఫుల్ గా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. మరి దానియేలు ఉన్నట్లు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. అభిషేకించబడిన మనము భయపడుతూ దేవుని నామాన్ని అవమానపరిచే వారిగా మనం ఉండకూడదు. ఆనాడు ఇజ్రాయేలీలు ఎటువంటి పలుగు పారలు లేవు, ఆయుధాలు ఏమి లేవు, వెపన్స్ ఏమి లేవు. అలా బాటన వస్తూ ఉంటే వారి ఎందన భయము అక్కడ రాజులకి పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన మనము ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగానే టీవీగా రాయల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. యూదా గోత్రపు సింహ పిల్లల మనము, అభిషేకించబడిన మనము అంతే పవర్ఫుల్గా ఉండాలి, అంతే స్ట్రెంగ్తన్గా ఉండాలి. మన స్పిరిట్ ఎప్పుడు కూడా ఫైర్తో, అగ్నితో రగిలించబడాలి. కొలతలేని ఆత్మాభిషేకాన్ని ప్రతి ఒక్కరము కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం. మరి కొంతమంది బిడ్డల విషయంలో దేవుడు మరి వారి పక్షంగా నీ బిడ్డలు నేను ఈ రీతిగా వాడుకుంటాను, ఈ రీతిగా అనాయింట్ చేసి నిలబెడతానని చెప్తారు. కానీ నేటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిలో వారు చాలా దుర్మార్గంగా ఉండవచ్చు. విరోధంగా, తల్లిదండ్రులకి దేవునికి విరోధంగా అవిధేయతగా ఉండవచ్చేమో. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తల్లిదండ్రులుగా, దైవజనులుగా ఏ మాత్రం గివప్ ఇవ్వక, మరి విడిచిపెట్టక, మరి ఆ అంశాన్ని దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయంగా ఆయా కార్యాలలో, ఆయా వ్యక్తుల జీవితాలలో అద్భుత రీతిగా అభిషేకించి నిలబెట్టి తన నామ మహిమార్థమై వినియోగించుకునే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు గారు కలలు చెప్తున్నప్పుడు మరి ఏమో యాకోబు గారు కొంచెం గద్దించినప్పటికీ, ఏంట్రా మీ అమ్మ నేను కూడానా సాగిలి పడుతున్నాం అన్నప్పటికీ తను హృదయంలో దాచిపెట్టుకున్నాడు. అలాగే యేసే పుట్టినప్పుడు గొర్రెల కాపరులు ప్రచురపరిచిన మాటల్ని మరియా హృదయంలో తలపోసుకుంటా ఉన్నది. తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరము కూడా బిడ్డల పక్షంగా, మరి దైవజనుల బిడ్డల పక్షంగా అనేకమైన వాగ్దానాలు ఉండవచ్చు. వారిప్పుడు రాంగ్ ట్రాక్లో ఉండవచ్చేమో, కానీ ప్రార్థన మరి ప్రతి పరిస్థితిని మారుస్తుంది. అలాగే గొప్ప ప్రాకారంగా, కంచెగా, రక్షణ వలయంగా ఉంటుంది. తగిన కాలమందు ఆ ప్రార్థన నిశ్చయముగా సఫలతను ఇస్తుంది. వారిని ప్రయోజనకరమైన పాత్రలుగా చేస్తుంది, అతిశయ కిరీటాలుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. లోకంలో ఘనులను హీనపరచడానికి, మరి ఘనహీనులను జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నారు. మరి ఇప్పుడు ఎవరైనా మీరు చాలా జ్ఞానం లేని వారు, మరి బలహీనులు అనుకోవటానికి లేదు. పేతురు గారు ఏం చదువుకున్నారండి? సౌలు గారు మరి పౌలు కాకముందు సౌలు గారు మరి ఆయన చాలా హెల్త్ ఇష్యూస్ అంట. ఆ హెల్త్ ఇష్యూతో ఆయన మరి ప్రపంచమంతా నాటి దినాలలోనే సువార్త దండయాత్రలు చేయటం చూస్తా ఉన్నాం.
అనుకూల సమయమందు మన మొర ఆలకించి మన బిడ్డలను అభిషిక్తులుగా చేసి ఆశీర్వదించి తన పనిలో మనల్ని మన కుటుంబాలని పరలోక రాజ్య విస్తరణలో అనేక ఆత్మల రక్షణార్థమై మన కుటుంబాలని దేవుడు అభిషేకించి ఆశీర్వదించి నిలబెట్టుకొని వాడుకొనును గాక. ఆమేన్. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.